గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి జూలై నెలలో 14వ తారీఖు వరకు కూడా ఎటువంటి మార్పులు సంభవించకపోగా 14వ తారీఖున 8 గంటల తర్వాత నుంచి కూడా ఏదో తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. రాహువు చంద్రుడు కలయిక ఉండడం వల్ల అంతా బాగానే ఉన్నా కూడా ఏదో గాబరా అనేటువంటి వచ్చేటువంటి అవకాశం తులారాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 16వ తారీఖున చంద్రుల్లో శని ఉండడం వల్ల నాలో ఏదో తెలియనటువంటి రోగం ఏమన్నా ఉందేమో, నాకు దీని మీద అనుమానంగా ఉంది అని మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది తులారాశి వారికి. 18వ తారీఖున రవిలో బుధుడు కలయిక ఉండడం వల్ల తులారాశి వారికి రావలసినటువంటి ధనం, అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అప్పు తీర్చేయడం కానీ లేదా అప్పు పుట్టడం వంటిది కానీ 18వ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల చేతిలో కాస్త ధనాన్ని చూడటం అనేటువంటి సంభవిస్తుంది. దాంతోపాటుగా మీరు దేనికైతే ఆ ధనాన్ని తెచ్చారో అది సద్వినియోగం పడేటువంటి అవకాశం తులారాశి వారికి కలుగుతూ ఉంటుంది. 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆప్తుల్ని
కోల్పోయేటువంటి అవకాశం, అంటే ఇతను లేకపోతే నా జీవితం లేదు అనుకున్నటువంటి కొంతమంది, మనసుకు హత్తుకున్నటువంటి కొన్ని ఆప్తులు అనేటువంటి వారు ఉంటారు మన బంధువర్గంలో, మనకు బాగా ఇష్టమైనటువంటి వారు దూరం అవడము, లేకపోతే వారిని పూర్తిగా శాశ్వతంగా కోల్పోవడం అనేటువంటిది 20వ తారీఖున తులారాశి వారికి జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 24వ తారీఖున తులారాశి వారికి రవి, బుధుడు, చంద్రుడు కలయికలో ఉండడం వల్ల కాస్త ధనపరంగా ఇబ్బంది కలుగుతూ, దాన్ని అధిరోహించడానికి ఏదన్నా చేద్దాము అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైన నిర్ణయం అనేటువంటిది 24వ తారీఖున తీసుకుంటారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి కూడా నేను ఇంకో రకంగా మారి కూడా చూపించగలను, నేనేంటో నిరూపించుకోగలను అని తన యొక్క అహంకారాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం 24వ తారీఖున తులారాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారు 24వ తారీఖు నుంచి మన యొక్క మాటని చాలా పదునుగా ఉపయోగించుకోవాలి. మీరు వదిలేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని వదలడం. 24 నుంచి 28వ తారీఖు వరకు కూడా మాట చాలా పొదుపుగా తులారాశి వారు ఆచరించుకోవాలి. ఇక 28వ తారీఖున కేతులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఇంతకు ముందు మీరు ఏదైతే వస్తువును పోగొట్టుకున్నారో, ఏదైతే ఆస్తిని వదులుకున్నారో, ఎవరైతే మన నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఆ వారు మళ్ళా తిరిగి ఆ వస్తువులు కానీ ఆస్తులు కానీ మళ్ళా మనకి లభించేటువంటి శుభసూచకమైనటువంటి అవకాశం 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా తులారాశి వారికి చక్కగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంలో కొంచెం జాగ్రత్తలు అనేటువంటిది 20వ తారీఖున తులారాశి వారు నిర్వహించుకోవాలి. వెన్ను నాడు దగ్గర నుంచి వెనుక భాగంలో కాళ్ళు మడాల వరకు కూడా ఏదో వేడితనం అనేటువంటిది ఎక్కువయ్యి లాగడము అనేటువంటిది 20వ తారీఖు నుంచి తులారాశి వారికి చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల కాస్త చికాకుగా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ తులారాశి వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అందులోనూ 20వ తారీఖున శుక్రుడు చంద్రుడితో కలుస్తూ ఉన్నాడు కాబట్టి నారాయణ జపాన్ని ఖచ్చితంగా 20వ తారీఖు నుంచి 30 వరకు కూడా స్మరిస్తూనే ఉండడం తులారాశి వారికి అత్యంత శుభస్య శీఘ్రమైనటువంటి మంత్రోచ్చారణగా చెప్పచ్చు. తులారాశి వారు తమ అనుకున్నటువంటి విధానాల్లో ఉన్నతంగా ఏర్పడాలి అనేటువంటి అవకాశం కానీ, మీరు మాట్లాడేటువంటి మాట యొక్క విలువ కానీ 24 నుంచి ఆధారపడి ఉంది. కాబట్టి 24 అనేటువంటిది తులారాశి వారికి కీలకమైనటువంటి మలుపు తెచ్చేటువంటి రోజు. ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మాట మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకుని మీ నిర్ణయాలు చెప్తూ ఉండండి. దీనివల్ల మీకే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది తులారాశి వారికి. ఈ జూలై నెలలో పరిపూర్తిగా తులారాశి వారు కాస్త ఒడిదుడుగులు జరుగుతున్నా కూడా 24 నుంచి మంచి నిర్ణయం అనేటువంటిది మీకు ఆధారపడి ఉంటుంది.